ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధ ప్రభావం మధ్య ఆసియాలో తీవ్రమైన ఉద్రిక్తలు సృష్టించబడుతున్నాయి. అయితే ముఖ్యంగా ప్రపంచంలో అత్యంత కీలకమైన సముద్ర మార్గాల్లో ఒకటైన స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ వద్ద పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా మారింది. తాజా సమాచారం ప్రకారం యుద్ధ యుక్తుల మధ్య కూడా భారత జెండా ఉన్న కొన్ని ట్యాంకర్లకు ఇరాన్ మార్గం ఇవ్వడానికి అంగీకరించినట్లు దౌత్య వర్గాలు చెప్తున్నాయి. అంటే ఇక నుంచి మన భారత్‌కి వచ్చే ఆయిల్‌కి సంబంధించిన ట్యాంకర్‌లు గానీ, క్రూడ్ ఆయిల్‌కి సంబంధించిన ట్యాంకర్‌లు గానీ, ఇరాన్ ఓకే చెప్పడానికి యెస్ చెప్పేసింది. అంటే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందనమాట. 2 ఆయిల్ ట్యాంకర్‌లు హార్మోస్ జలసంధి వద్ద ప్రయాణించినందుకు అనుమతి లభించిందని వర్గాలు చెప్తున్నాయి. ఇదిలా ఉండగా ఈ మార్గంలో పరిస్థితి ఇంకా ప్రమాదకరంగానే ఉంది. ఇరాన్ సైన్యం అక్కడ సీమెన్స్ మోహరించిందని తెలుస్తోంది. అంటే దీంతో ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన ఈ మార్గంలో నౌకల రాకపోకలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అంతేకాకుండా కొన్ని విదేశీ జెండా నౌకలపైన దాడులు జరిగిన ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఒక థాయ్ జెండా నౌక పైన కూడా దాడి జరగడంతో సముద్ర రవాణా భద్రత పైన అంతర్జాతీయ ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితుల్లో భారత్ తన ఆయిల్ సరఫరాలను కాపాడుకోవడానికి ప్రత్యామ్నాయమైన మార్గాలను, అలాగే నౌకలకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లను సిద్ధం చేసుకుంటోంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.